హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. అనుకోకుండా మేమంతా సరదాగా ఈవినింగ్ రాజమండ్రి వెళ్దామని వెళ్ళాం. అనుకోకుండా మాల్కి వెళ్ళాం తెలుసా. అసలు మాల్కి వెళ్ళాలని అనుకోలేదు. ఊరికే అలా బ్రిడ్జ్ మీద వెళ్ళేసి సరదాగా అలా గడిపేసి వద్దాం అనుకున్నాము. మా అబ్బాయి ఇక్కడ కొత్తగా మాల్ ఓపెన్ చేశారు, సరే చూద్దామంటే వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్ళాక ఉన్నారండి, సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అస్సలు ఇంత ఉంటారా అనుకోలేదు అసలు. రాజమండ్రిలో ఫస్ట్ మాల్ అంటే ఇది. మనకి విజయవాడలో పీవీపీ మాల్, ట్రెండ్ సెట్ మాల్ ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. కాకపోతే అంత పెద్దగా ఉండవు, కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ జనానికైతే అసలు సరిపోలేదండి. క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు అసలు. సండే కాబట్టి ఇంకా పిల్లలతో అందరూ సరదాగా బయటకు వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఫుడ్ కోర్ట్ అంతా ఫుల్ అయిపోయిందనమాట. మేము కూడా అలా పైకి వెళ్తే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక అది రావడానికే 1.5 hours 2 hours అయింది దగ్గరగా. అంత క్రౌడ్ ఉన్నారు, చైర్స్ దొరకట్లేదండి, అందరూ లాక్కొని వెళ్తున్నారు. ఎలాగూ వచ్చాం కదా ఇంకని ఊరికే కేఎఫ్సి తీసుకొని వద్దామని పిల్లలు అయితే ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేంత వరకు మేము ఊరికి ఇలా కూర్చొని ఏదో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం, నేను మా వారు. యాక్చువల్గా నైట్ టైం అయితే గోదావరి బ్రిడ్జ్ చాలా బాగుంటుంది, అది చూద్దామనే వచ్చాము. అంతా రిపేర్స్ జరుగుతూ ఉన్నాయండి, ఎందుకంటే పుష్కరాలు రాబోతున్నాయి కదా 27లో. కాబట్టి ముందే అన్నీ కూడా చాలా కేర్ఫుల్గా చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ రాకూడదని చెప్పేసి. పుష్కరాల టైంలో చాలా జనాలు వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని ఇప్పటి నుండే చాలా కేర్ఫుల్గా అన్నీ కూడా సరి చేసుకుంటున్నారనమాట. మేము ఇంకా చూద్దామని వచ్చేసాము, అక్కడ వీలవ్వలేదు ఎందుకంటే వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి. ఇంకా అలా టౌన్లోకి వచ్చేసి ఇది కొత్తగా మాల్ ఓపెన్ చేశారంటే ఇంకా చూద్దామని ఊరికే పిల్లలు మేమంతా వచ్చేసాము. వచ్చాక పిల్లలు తీసుకొని వచ్చి ఇంకా చూడు ఎంత టైం అయిందని ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. కేఎఫ్సి చికెన్ తీసుకున్నందుకు ఇక్కడ బర్గర్ ఫ్రీ ఇచ్చారు, ఏంటో ఆఫర్ పెట్టారంట. వీటితో పాటు చికెన్ పాప్కార్న్ అంట, ఇవి కూడా చాలా బాగున్నాయండి, సాఫ్ట్గా పైన క్రిస్పీగా, నిజంగా చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. కేఎఫ్సి అంటేనే ఇంకా అందరికీ తెలుసు కదా, తినే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇంక ఇందులో షాపింగ్ ఏమీ పెద్దగా చేయలేదు కానీ డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. సినిమాకి వెళ్దాం అనుకున్నాము, టైం సరిపోలేదు. ఇంకా కేఎఫ్సి తినేసి ఇంకా అలా తిరుక్కుంటూ వచ్చాము మొత్తము. ఇక్కడ మా అమ్మాయికి ముఖ్యంగా ఇష్టమైనది ఏంటంటే చాక్లెట్ ఫౌంటైన్ అండి. ఎప్పుడు మాల్కి వెళ్ళినా ఖచ్చితంగా తింటుంది, చాలా ఇష్టం దానికి. నార్మల్గా పిల్లలు అందరూ ఇష్టపడుతూ ఉంటారు కదండి ఇలాంటివన్నీ. వాళ్ళకి మాల్స్కి వెళ్తే ఇలాంటివి చాలా ఇష్టం కదా పిల్లలకి, గేమ్స్ ఆడడం ఇలాంటివన్నీ. ఇంకా గేమ్స్ ఆడడానికి వాళ్ళంతా టైం సరిపోలేదు. మేము వెళ్ళిందే లేట్ అయిందనమాట. అలా బ్రిడ్జ్ కోసం అలా వెళ్ళాం మాల్కి కాబట్టి ఇంకా టైం సరిపోలేదు మాకు. మేమంతా ఇంకా అక్కడ మా అమ్మాయి చాక్లెట్ ఫౌంటైన్ తీసుకుంటే మేము కూడా అందరూ టేస్ట్ చేస్తూ ఉన్నాం. బాగుంది టేస్ట్ అయితే. ఇదైతే మా వారికి పెడుతుంటే ఫస్ట్ వద్దు అన్నారు. ఇలాంటివి ఏవి ఇష్టపడరు ఆయన. పిల్లలైతే ఏం డాడీ ఎప్పుడు వద్దు అంటావు, తిను ఒకసారి అని చెప్పేసి తినే వరకు వదలలేదు, టేస్ట్ చేయించారు. బాగుందని చెప్పారు ఆయన కూడా. ఎందుకు బాగుంటుంది, చాక్లెట్ ఫ్లేవర్ కదండి, ఏవైనా బాగుంటాయి. నేనైతే మాల్స్లో ఎప్పుడు ఎక్కువగా షాపింగ్ చేయనండి, ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా. వీటికంటే ఇంకా మనకి బయట చాలా బాగా వస్తాయి. మెయిన్ వెళ్ళేది జస్ట్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం, ఇలా ఫుడ్ కోసం అంతే. ఫుడ్ బయట కూడా తినచ్చు, పిల్లలకి ఏదో ఇంకా సండే వస్తే అలా సరదాగా వెళ్తూ ఉంటాం కదా. ఇంకా వచ్చామంటే ఊరికే ఉన్నాం కదా, అలా తిరుగుతూ ఏదో ఒక్కటైనా కొంటామండి, అది అంతే నైజం కదా. ఇంకా అలాగే ఫుడ్ దగ్గరకు వచ్చామంటే ఖాళీగా ఉంటామా, ఏదో ఒకటి సింపుల్గా అయినా అలా తినేసి బయలుదేరుతాం కదా. పిల్లల విషయానికి వస్తే వాళ్ళు అస్సలు ఆగరండి, బయటకు వచ్చారంటే ఏదో ఒకటి తినాల్సిందే అంతే. ఇంకా అలా తిని ఇంక రిటర్న్ బయలుదేరాము. వస్తూ ఉంటే దారిలో కోటిపల్లి బస్ స్టాండ్ అని ఉంది, అక్కడ జ్యూస్ చాలా ఫేమస్ అండి, చాలా క్రౌడ్ ఉన్నారు. ఏంటా అని మేము కూడా చూసాము. ఒకసారి చూస్తే అక్కడ అడిగితే ఇక్కడ జ్యూస్ చాలా ఫేమస్ అండి అని చెప్పారు. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు అసలు. సరే చూద్దామని చెప్పేసి దిగి మేము కూడా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళాము. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చాలా ఫేమస్ అంట అని మా అబ్బాయి అక్కడ కనుక్కున్నాడు. మా అమ్మాయి అయితే నాకు వద్దు డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి ఆరెంజ్ ఇచ్చుకుంటాను, మేమంతా డ్రై ఫ్రూట్స్ ఇచ్చాము. ఒక్కసారైనా టేస్ట్ చేయాలి కదా ఇక్కడ ఫేమస్. కొన్ని ఏరియాలో కొన్ని ఫుడ్ చాలా ఫేమస్ ఉన్నాయండి, అలా ఫేమస్ అన్న చోట ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే కదా. మేమైతే అలా చేస్తాము, మీరు కూడా ఇలాగే చేస్తారా? అందరూ తీసుకొని ఒక్కసారిగా ఇలా చేసుకొని తాగామన్నమాట. డ్రై ఫ్రూట్స్ అయితే జ్యూస్ చాలా బాగుందండి, దాని నిండుగా మొత్తం డ్రై ఫ్రూట్సే ఉంది. పిస్తా జ్యూస్ వేశారు, చాలా బాగుంది. ఆరెంజ్ జ్యూస్ కూడా టేస్ట్ చూసాము, అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి తెలుసా. డ్రై ఫ్రూట్స్ అయితే నిజంగా అద్దుర్సండి, ఆరెంజ్ కూడా చాలా బాగుంది. ఇంకా జ్యూస్ తాగేసి రిటర్న్ బయలుదేరాము. సరదాగా ఈవినింగ్ చాలా బాగుంది తెలుసా. అలా రాజమండ్రిలో కానీ చుట్టుపక్కల ఏరియాలో ఉండి కానీ ఈ జ్యూస్ ఎప్పుడైనా మీరు టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఒక్కసారైనా టేస్ట్ చేయండి, చాలా బాగుంది జ్యూస్ అయితే. ఖచ్చితంగా ఒక్కసారైనా టేస్ట్ చేయండి, అంత బాగుంది. డ్రై ఫ్రూట్స్ జ్యూస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు, సూపర్ అంటే సూపర్గా ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో దాదాపుగా 80% మెంబర్స్ డ్రై ఫ్రూట్ జ్యూసే తాగుతున్నారండి. అంటే ఇంకెంత ఫేమస్ ఇంకా ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఇదే తాగుతున్నారు తెలుసా దాదాపుగా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరికి నచ్చింది వాళ్ళు తాగుతున్నారు. లోకల్ వాళ్ళు అయితే చాలామంది పార్సల్
పార్సల్ తీసుకొని వెళ్తున్నారు. మరి లోకల్ ఉంటే ఇంట్లో వాళ్ళ కోసం కూడా తీసుకెళ్తారు కదండి. జ్యూస్ తాగేసి మేము కూడా ఇంకా రిటర్న్ బయలుదేరాము. గోదావరి వ్యూ తీద్దామంటే ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉండింది. ఇంకోసారి తీద్దాంలే అని ఇంకొచ్చేసాము. మరి మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.